తూర్పు గోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జీలు బత్తుల బలరామకృష్ణ త్రిముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జనసేన గెలుపే లక్ష్యంగా ఒకేసారి 3 మండలాల్లో జనంలోకి జనసేన మహాపాదయాత్ర నిర్వహించారు. కోరుకొండలో జనసేన మహిళా సాధికారికత కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం, వంగలపూడిలో జనసేన యువ నాయకుడు తోట పవన్ కుమార్, రాజానగర మండలం చక్రద్వార బంధంలో బత్తుల ప్రత్యూషాదేవి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరిగి రాజానగర నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు, వీధి లైట్ల సమస్యలను గుర్తించామని ప్రత్యూషాదేవి అన్నారు. నమస్కారం అండి. నేను బత్తుల ప్రత్యూషాదేవి, రాజానగర్ నియోజకవర్గం జనసేన పార్టీ. ఈ రోజు అయితే మేము చక్రద్వార బంధం రాజానగర్ మండలంలో పాదయాత్ర చేస్తున్నాము. ఇది 2వ రోజుగా కొనసాగుతుందండి. ఆల్రెడీ మేము చేసాము, ఈ రోజు కూడా చేస్తున్నాము. ఇది రేపు కూడా ఉంటుంది. ఒకేసారి రాజానగర్ నియోజకవర్గంలో 3 మండలాల్లో ముగ్గురం చేస్తున్నాము. కోరుకొండ మండలంలో అయితే బత్తుల వెంకటలక్ష్మి గారు చేస్తున్నారు, రాజానగర మండలంలో నేను చేస్తున్నాను, సీతానగర మండలంలో తోట పవన్ కుమార్ గారు చేస్తున్నారు. ఒకేసారి రాజానగర నియోజకవర్గంలో 3 మండలాలను మేము చేస్తూ ఉన్నాము. ఈ పాదయాత్ర ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు చక్రద్వార బంధంకి వచ్చేసరికి ఈరోజు చేసిన పాదయాత్రలో ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మేము జనసేనకి వేస్తాం ఓటు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ సమస్యల కోసం చూస్తే లైటింగ్, వీధి లైట్లు అది కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు. అలాగే కొంచెం రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగోవడం లేదని చెప్పారు. ఎప్పుడైనా మొన్న వర్షాలకి వాటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగోకపోవడం వల్ల వాటర్ రోడ్ మీదకి వచ్చి దానివల్ల మస్కిటోస్ ఇదంతా వచ్చి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వీటికి బాగా గురవుతున్నామని చెప్తున్నారు. అది అంతా కూడా మేము ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అంతటినీ మనం సాల్వ్ చేసి అంతా మంచిగా ఉండేలా చూస్తాము. జై జనసేన.